స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూతన బస్ సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల. సాధారణ ప్రయాణికులతో మమేకమవుతూ బస్సులో ప్రయాణం. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ భారీ ఉద్యమానికి సిద్ధమవుతున్న మాజీ ఎంపీ హర్ష కుమార్. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో విజయోత్సవ సంబరాలు. కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్న ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు. గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ నూతన బస్ సర్వీసులను రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దంపతులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. రాజనగరం మండల పరిధిలోని పలు గ్రామాల్లో బస్సు ప్రయాణ సౌకర్యం లేక మహిళలు, విద్యార్థులు, రైతులు, కార్మికులు, కర్షకులు, కూలీలు గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో కోరుకొండ నుండి రాజమండ్రి వరకు వయా కోరుకొండ, బోరుగుపూడి, గుమ్ములూరు, బుచ్చింపేట, ఉండేశ్వరపురం, మిర్తిపాడు మీదుగా తొర్రేడు, రాజమండ్రి వరకు నూతన బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బత్తుల బలరామకృష్ణ సతీమణి బత్తుల వెంకటలక్ష్మి, ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఎన్డీఏ, జనసేన, తెలుగుదేశం, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తాము కూడా ఉద్యమం చేసి మళ్లీ కోర్టుకు వెళతామని మాజీ ఎంపీ హర్ష కుమార్ స్పష్టం చేశారు. స్థానిక లోధర్గిరిలో ఉన్న రాజీవ్ గాంధీ విద్యా సంస్థల ప్రాంగణంలో గురువారం సాయంత్రం సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ధర్మాసనం రాజ్యాంగంలో ఖచ్చితంగా 341 ఆర్టికల్ను అమెండ్మెంట్ చేసిన తర్వాతనే వర్గీకరణ చేయాలని చెప్పిందన్నారు. దీనికి మెజార్టీ రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలనగా 11 రాష్ట్రాలు వ్యతిరేకంగా పంపాయని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉంటే తాను ఆ పార్టీలో ఉండనని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో ఈ నెల 3న సభ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులతో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇది చాలా పెద్ద కుట్ర అని, దీనిలో ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా భాగస్వాములయ్యారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ మందా కృష్ణ మాదిగను పావులా వాడుకుందని, గతంలో ఆయన చేసిన వర్గీకరణను కోర్టు కొట్టేసిన విషయం గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగానికి లోబడకుండా ఇచ్చిందని, ఆర్టికల్ 351 షెడ్యూల్ కులాలకు ఉద్దేశించబడినదని, వర్గీకరణ చేయడానికి పార్లమెంట్కు కూడా అధికారం లేదని వ్యాఖ్యానించారు. ఆ రోజున రిజర్వేషన్ వర్గీకరణ బిల్లు ప్రవేశపెడితే పార్లమెంటు సభ్యత్వానికే రాజీనామా చేస్తానని చెప్పి నేను హైకమాండ్ దగ్గర ఒప్పించి వర్గీకరణ ఆప్ చేశాను. 2009 సంవత్సరంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఆ వర్గీకరణ ఆప్ చేయించగలిగాను. మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజున దాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి మళ్ళీ ఈ కుట్ర చేసి రాజ్యాంగంలో లేని విషయం మీద సుప్రీంకోర్టు అతీతంగా, రాజ్యాంగానికి అతీతంగా ఒక తీర్పు వెలువరించడం అన్నది బహుశా ఇదే మొదటిసారేమో. కాబట్టి రాజ్యాంగానికి అనుసరించి మాత్రమే సుప్రీంకోర్టు తీర్పులు ఉండాలి. కాబట్టి ఈ తీర్పును ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సుప్రీంకోర్టుకి అధికారం లేదండి, ధర్మాసనానికి అధికారం లేదు ఆ తీర్పును విచారించడానికి. సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ తీర్పుని ఇవ్వడానికి వాళ్ళకి అర్హత లేదు. కారణం ఏంటంటే రాజ్యాంగానికి లోబడి వాళ్ళ తీర్పులు ఉండాలి, రాజ్యాంగాన్ని ధిక్కరించి తీర్పులు ఉండకూడదు. ఇక్కడ 341 ఆర్టికల్ ఏం చెప్తుంది? ఒక సముదాయాన్ని కానీ ఒక కులాన్ని కానీ కలపడానికి కానీ తీసివేయడానికి కానీ పార్లమెంటుకి కానీ ప్రెసిడెంట్కి కానీ రైట్ ఉంది, వర్గీకరణ చేయడానికి రైట్ లేదని చెప్తుంది. దాన్ని ఎలాగ వర్గీకరించగలరు సుప్రీంకోర్టు? దట్ ఈజ్ మై క్వశ్చన్. భారత ప్రభుత్వ రంగ సంస్థ BSNL అతి తక్కువ ధరలకే సర్వీసులు అందిస్తూ తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందుతున్న తరుణంలో రాజమండ్రి నగర సీనియర్ అధికారులు, ఉద్యోగులు ప్లకార్డులు చేతబూని బైక్ ర్యాలీ నిర్వహించారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL అతి తక్కువ ధరలకే సర్వీసులు అందిస్తూ తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందుతున్న తరుణంలో వినియోగదారులకు మరింత చేరువ అయ్యే దిశలో పయనిస్తుందని, మరియు 4G సర్వీసులు మొదలుపెట్టిన సందర్భంగా ఈ నెల ఆగస్టు 10వ తారీఖులోగా వినియోగదారులు BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్స్కు లేదా మేళాలకు విచ్చేసి తమ 2G మరియు 3G సిమ్ కార్డులను 4G సిమ్ కార్డులుగా తప్పనిసరిగా మార్చుకోవాలని తెలియజేసే ఉద్దేశ్యంతో శుక్రవారం రోజున రాజమండ్రి నగరం సీనియర్ అధికారులు మరియు ఉద్యోగులు ప్లకార్డులు చేతబూని బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ శ్రీ పలివెల రాజు, ITS DGM రాజశేఖర్ బాబు, IFA నాగరాజు, DGM సత్యనారాయణ, AGM మార్కెటింగ్ శ్రీనివాస్, PRO వాసు మరియు సిబ్బంది పాల్గొన్నారు. వర్గీకరణ సమంజసమే అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఏపీ MRPS నాయకులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. శుక్రవారం చర్చిపేటలోని బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద ఏపీ MRPS మాదిగ ఐక్యవేదిక నాయకులు దొండపాటి క్రిస్టోఫర్, వెండ్రపటి వీరాసు, అనపర్తి సురేంద్ర కాలరావన్, కోరమిల్లి దేవదాస్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
ముందుగా మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గత 30 సంవత్సరాల కాలంగా ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన పోరాటం సుప్రీంకోర్టు తీర్పుతో న్యాయం జరిగిందని అన్నారు. ఈ ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు భవిష్యత్ తరాలకు మంచి జరుగుతుందని అన్నారు. గత 30 సంవత్సరాల కాలంగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నడిపిన మందా కృష్ణ మాదిగ, దండు వీరయ్య మాదిగ, కృపాకర్ మాదిగలకు ఉద్యమ వందనాలు తెలిపారు. 2004లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలోనే ఎస్సీ వర్గీకరణ అమలు జరిగిందని, తిరిగి ఆయన అధికారంలో ఉండగా సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం హర్షణీయమని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పులకు అనుకూలంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి ఎస్సీ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చర్చ్పేట మాదిగ దండోరా నాయకులు పాల్గొన్నారు. ఏపీ ఎంఆర్పిఎస్ తరఫున రాజమండ్రి టౌన్ ప్రెసిడెంట్ గా, జిల్లా అధికార ప్రతినిధిగా దొండపాటి కృష్ణాబాబు గారు ఎర్రపాటి ఆధారంలో జరుగుతుంది. ఇది ఈ రోజు మేము చేసుకున్న సంతోషం, ఆనందకరం ఏంటంటే కనుక 30 సంవత్సరాల నుంచి ఈ ఒక ఏబిసిడి వర్గీకరణ కొరకు దండోరా మొదలుపెట్టి కానీ కూడా మాకు సహకరించిన ప్రతి వ్యక్తులకు, విలేకరులు కానీ, అగ్రకులాలకు కానీ, రాజకీయవేత్తలు కానీ మాకు 30 సంవత్సరాల నుంచి కూడా మరి అతి సున్నితిగా మేము ఏదైనా హానికరంగా చేయకుండా ప్రభుత్వానికి మేము చేసిన కార్యక్రమానికి మరి సెంట్రల్ గవర్నమెంట్ వారు అలాగే తర్వాత కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా మరి అలాగే మాకు 2 రాష్ట్రాల్లో కూడా ఈ ఏబిసిడి జరిగి మాకు కాదు మా భావితరాలకు మంచిగా ఉండి బిడ్డలు బాగుపడాలని ఆలోచిస్తున్నాం. మరి అలాగే మాకు ఈ దండోరా కార్యక్రమంలో మేము మాదిగులు అని చెప్పుకునే హక్కు కల్పించినట్టు మందా కృష్ణ గారు, అలాగే దండు వీరయ్య గారు, కుప్పగారు మాదిగ్ గారు, వీళ్ళందరూ కూడా మేము బయటికి వెళ్ళి మా కులాన్ని చెప్పాలని అనిపించినప్పుడు చెప్పడానికి కూడా ఇబ్బంది పడే దినాల్లో మరి ఈ కాగా గారు కూడా మాదిగులు గుర్తించట్లేదని ఒక రకమైన ఆకులు పట్టుకొని మీద అంబేద్కర్ బొమ్మ దగ్గర వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మేము మాదిగులు మమ్మల్ని గుర్తించండి అని. కానీ ఈ రోజుకి మరి కేంద్ర ప్రభుత్వం, కోర్టు వారు, హైకోర్టు వారు అలా ఇచ్చిన పిలుపు మేరకు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అందరూ కూడా మా భావితరాలకు భవిష్యత్తు కలగజేయాలని పిల్లలందరికీ మోడీ గారు మరి మాట ఇచ్చారు. వెంకయ్య గారు మా మోడీ గారు మాట ఇచ్చారు హైదరాబాద్ లో. ఆ విధంగా మాట ప్రకారంగా చేశారు. చేయించినందుకు నిండా ప్రతి ఒక్కరికి మనీ ముఖ్యంగా ఏంటంటే కనుక మాకు ప్రతి విషయానికి మాకు సహకరించి పత్రికా విలేకరులకు మమ్మల్ని బయటికి తీసుకొచ్చి మా విధి విధానాలు చెప్పినట్టు మీ అందరికి కూడా మాదిగా ముద్దుబిడ్డ మందా కృష్ణకి, కుప్పగారు మాదిగ్ గారు, దండు వీరయ్య గారు వీళ్ళందరూ కూడా మరి చాలా అనేక రకాలుగా కష్టపడి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయించారు. అనేక నాయకులు పట్టుకొని రాజమండ్రిలో కానీ జిల్లాలో మేమున్నాం కానీ వాళ్ళు చాలా ఢిల్లీ వరకు కూడా పర్యటన చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మాకు సహకరించినటువంటి ప్రతి పార్టీకి, ప్రతి కులస్తులకి, విలేకరు పత్రికలకి అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక చర్చ్ గేట్ ఎదుర్కొంటున్న బాబు జగజ్జీవన్ రావు విగ్రహం దగ్గర మరి అంబేద్కర్ చిత్రపటానికి, బాబు జగజ్జీవన్ రావు గారి చిత్రపటానికి మరి పాలాభిషేకం మరి చేసి ఉన్నాం. కారణం ఏంటంటే నిన్నటి దినాన మరి సుప్రీంకోర్టు వారు 7 బెంచి ఎస్సీ వర్గీకరణ ధర్మవీరాన్ని జడ్జిమెంట్ ఇచ్చిన సందర్భంగా యావత్తు తెలుగు రాష్ట్రాలన్నీ కూడా ఇది మాదిగలకి న్యాయం జరిగిందని ఆనంద ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అదే రీతిగా ఇక్కడ మరి మేము ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నాం. 30 సంవత్సరాల నుంచి మేము చేస్తున్న ఈ యొక్క వర్గీకరణ పోరాటంలో ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు మద్దతు పలుకుతూ మాకు మాదిగలకి న్యాయం చేకూర్చింది. 2004లో 9లోనో కానీ ఎస్సీ వర్గీకరణ చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమయ్యింది. అదే 94లో ఎస్సీ వర్గీకరణ మరి చంద్రబాబు నాయుడు గారి వల్లే మరి ఎస్సీ వర్గీకరణ అయ్యింది. అదే వర్గీకరణ ఈ రోజు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుందని మాకు మాదిగల కంటే ఏముంది. మా మాదిగల ఆత్మగౌరవాన్ని కాపాడే వ్యక్తి తెలుగుదేశం పార్టీ. అదే విధంగా మా ఉద్యమంలో శ్రీ మందా కృష్ణ మాదిగ్ గారు, అలాగే దండు వేరే మాదిగ్ గారు, కుప్పకారు మాదిగ్ గారు అనేక మంది ఈ 30 సంవత్సరాల్లో ఈ ఉమ్మడి రాష్ట్రం అయినా మళ్ళీ రాష్ట్రం విడిపోయినా సరే ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరూ కూడా ఈ యొక్క రాజమండ్రి మాదిగల ఐక్యవేదిక తరపున
వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మాదిగల జీవితాల్లో చిగురించిన రోజు అనేది మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. మాదిగ బిడ్డలు తరతరాలుగా అనగబడుచు రిజర్వేషన్లు అనుభవించలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి మాకు ఈ రోజున ఆనాడు 7 గ్రామంలో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క ఉద్యమం ఢిల్లీ యొక్క సుప్రీంకోర్టు పునాదులను కలిపి ఈ రోజున మాదిగల యొక్క బ్రతుకుల్లో చిగురించే జడ్జిమెంట్ ఇచ్చినందుకు సుప్రీంకోర్టు జడ్జెస్కి నేను మరి ధన్యవాదాలు, మాదిగ దండోరా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఎవరి సొత్తు కాదనేది మాత్రము న్యాయస్థానం రుజువు చేసినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే రిజర్వేషన్ అనేది ఒక్కడి సొత్తు కాదు. రిజర్వేషన్ అనేది ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో, ఏదైతే అట్టడుగున నలిగిపోతూ ఉన్నారో, ఏదైతే అణగదొక్కబడుతూ ఉన్నటువంటి కులాలు ఏదైతే ఉన్నాయో ఈ రోజున ఆ కులాలు అన్ని కూడా సమాన ప్రాతిపత్యంలో అన్ని కూడా సమానమైనటువంటి ఉద్యోగ మరి రిజర్వేషన్లో అనుభవించడానికి ఈ రోజున ఇంత చక్కటి స్థాయి కలిగింది. పత్రికా విలేకరులకు ముందుగా మా మాదిగ దండోరా తరపున నమస్సుమాంజలి. 30 సంవత్సరాల ఉద్యమ పోరాటంలో ఎంతో మంది మా మాదిగ సోదరులు అసూలు బాశారు. అయితే అంతిమ విజయం న్యాయం వైపే ఉంటది, న్యాయమే నెగ్గింది. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పైబడి అయినా నిజమైన స్వతంత్రం మాకు వచ్చి ఆగస్టు 1వ తారీఖునే వచ్చింది. ఎందుకంటే సుప్రీంకోర్టు 7 జడ్జీల ధర్మాసనం ఇచ్చిన తీర్పును బట్టి మాకైతే చాలా ఆనందంగా ఉంది. అయితే వచ్చిన గంటలోనే మా సోదరులు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయ్యా హర్ష్ కుమార్ గారు, మీరు ఎంపీగా నెగ్గారంటే అమలాపురంలో ఉన్న ఒక మాలను వేసేయలేదు. అక్కడ ఎస్సీలో మాదిగులు ఉన్నారు, బీసీ సామాజిక వర్గం సెట్టు బల్జీలు ఉన్నారు, తూర్పులో కాపులు ఉన్నారు, కాపులు కూడా ఉన్నారు. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. రెండోది ఏంటంటే వర్గీకరణ ఏంటి, రిజర్వేషన్ ఏంటి. రిజర్వేషన్ ఉన్న దానిలో 59 కులాల్లో ఒక కులమే లబ్ధి పొందుతుంది. 58 ఉప కులాలు కూడా లబ్ధి చేకూర్చాలని ఒక తండ్రి, అంబేద్కర్ అన్న ఆయన ఒక తండ్రి అయితే ఆయన సంపాదించిన ఆస్తి ఉన్న అన్నదమ్ములు వాటా జనాభా దామాస ప్రకారం పంచుకొని ఉండాలని చెప్పారే తప్పితే కానీ ఇవి కొంతమంది మా సోదరులు, మాల సోదరుల్ని ప్రభావాలకు గురి చేసి వాళ్ళ రెచ్చగొట్టే కార్యక్రమాలు హర్ష్ కుమార్ గారు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన మనుగడి ఒక 15 సంవత్సరాలు తగ్గిపోయింది. ఏదో ఒక దాని మీద మళ్ళా మాల ప్రభావాలకు గురి చేయాలి, దీన్ని అడ్డుకోవాలంటున్నారు. అది మీ వల్ల కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇండియాలోనే అతి ఉన్నతమైన న్యాయస్థానం, అది ఇచ్చాక జడ్జిమెంట్ మీ వల్ల కాదు. ఇంకా జరగబోయే కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ త్వరతరంగా అమలు చేసి మాదిగుల యొక్క 30 సంవత్సరాల ఆకాంక్షని నెరవేర్చి మాదిగులు రుణం తీర్చుకోవాలని కోరుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమంజసమే అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మాదిగలు హర్షం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం గోరక్షణపేటలోని మాజీ కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ కోరమిల్లి విజయశేఖర్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పు పట్ల సంబరాలు నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ కోరమిల్లి విజయశేఖర్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం 30 ఏళ్ల కాలంగా సాగిందని అన్నారు. 2004లో చంద్రబాబు నాయుడు పాలనలో ఎస్సీ వర్గీకరణ జరిగిందని అన్నారు. కొన్ని అనివార్య కారణాల వలన దానిని ఆపేశారని అన్నారు. ప్రధాని మోడీ ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడం హర్షణీయమని అన్నారు. వర్గీకరణ వలన ఏ వర్గానికి అన్యాయం జరగదని పేర్కొన్నారు. అన్నదమ్ములైన మాల మాదిగలు వర్గాలలో సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ నాయకురాలు యాదం ఇందిర మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోరక్షణపేట ప్రెసిడెంట్ కాగాని అప్పారావు, చిర్రా విజయరాజు, పలివెల గురునాయుడు, గంటాడి సోమరాజు, కోరమిల్లి రాజశేఖర్, పెదపొడి అబ్రహం తదితరులు పాల్గొన్నారు. మాదిగలకి స్వతంత్రం వచ్చిన రోజు ఆగస్టు 1, 2024
తారీఖున. ఎందుకంటే 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో కృష్ణమాది గారి సారథ్యంలో వర్గీకరణ మొదలుపెట్టడం జరిగింది. ఆనాడు 2004లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి టైంలోనే వర్గీకరణ జరగడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల సుప్రీంకోర్టులో చెల్లదు, ఇది ఆయా రాష్ట్రాల్లో చేసుకోవాలని చెప్పి తీర్పు రావడం వల్ల ఇన్నాళ్ళు జ్ఞాపకం జరిగింది. కానీ ఈనాడు మొన్న ఎలక్షన్లో జరిగినప్పుడు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాట ప్రకారం వర్గీకరణకి అనుకూలంగా ఈరోజు తీర్పు వచ్చింది. ఇది మాదిగల విజయం, ఏ ఒక్కరి విజయం కాదు. అందరూ పోరాటం చేసి మాదిగల ఐక్యతంగా ఉండి ఏ విధంగా ఇది ఏ వర్గాన్ని ఇబ్బంది పెట్టేది కాదు. దామాషా ప్రకారంగా ఎస్సీల్లో ఉన్న ఎవరికి రావాల్సిన వాటా కోసమే తప్ప ఈ పోరాటము వేరే విధంగా కాదు. దీన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు నాయుడు ప్రప్రదంగా ఫస్ట్లో 2004లో చేయడం వల్ల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇండియా మొత్తం వర్గీకరణ అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది ఏదైనా జరిగిందంటే మాదిగలకి మంచే తప్ప చెడు మాత్రం కాదు. అలాగని వేరే సామాజిక వారికి వాళ్ళకి కూడా చెడు కాదు. అందరూ ఎస్సీలు అందరూ కలిసే ఉంటాం. కానీ ఎవరి వాటా అన్నదమ్ముల్లో 5 అన్నదమ్ములు ఎలా ఉంటే ఎలా సమానంగా ఏ విధంగా వాటా వస్తుందో ఆ విధంగానే ఎస్సీలు అందరూ కలిసిమెలిసి ఉంటాం తప్ప దీనికి ఏ విధంగా ఏ కులాన్నో ఏ సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టే విషయం అయితే కాదు. జై జనసేన. నా పేరు ఎందమిందిరా అండి. ఈరోజు ప్రత్యేక అభినందనలు మందాకృష్ణ మాదిగ గారికి తెలియచేయాలి. ఎందుకంటే అందరికీ ఆగస్టు 15 ఈ సంవత్సరం మాకు స్వతంత్ర దినోత్సవం అయితే ఈ ఆగస్టు 1 మా మాదిగల ఉపకులాలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవంగా మేము భావిస్తూ మాకు ఇంతటి ఘనత తీసుకొచ్చిన మందాకృష్ణ మాదిగ గారికి, దీనికి కారణమైన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రతికూలంగా ఎప్పుడు ఉండే పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ప్రత్యేక పాదాభివందనాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై. ఎన్నిస్పేటలో ఉన్న రెడ్డి రామాలయంలో ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారికి శాకాంబరిగా అలంకరణ చేసి విశేష కుంకుమ పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం ఇన్నిస్పేటలో ఉన్న రెడ్డి రామాలయంలో ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారికి రెడ్డి రామాలయం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాకాంబరిగా అలంకరణ చేసి ఉదయం నుండి అమ్మవారికి విశేష కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డిపేటలో మహిళలు, ఇన్నిస్పేటలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఇది ఇన్నిస్పేట రెడ్డిల రామాలయంలో ఉన్నటువంటి వేయించేసినటువంటి శ్రీ దుర్గాదేవికి ఈరోజు ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా ఆఖరి శుక్రవారం సందర్భంగా శాకాంబరి అలంకారం చేశాము. భక్తులందరూ కూడా ఇచ్చేశారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అలాగే ఇక్కడ శ్రీరామనవమి, అలాగే వెంకటేశ్వర స్వామి కళ్యాణం, సాయిబాబాకి అభిషేకం, అలా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, ప్రతి పర్వదినాన్న కూడా ఈ ఆలయంలో అభిషేకాలు, విశిష్టమైన పూజలు జరుగుతాయి. కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి క్రమేపీ తగ్గుతోంది. బ్యారేజ్ వద్ద గురువారం ఉదయం 6 గంటలకు 12.30 అడుగులుగా ఉన్న నీటి మట్టం రాత్రి 7 గంటలకు 12.10 అడుగులకు తగ్గింది. బ్యారేజీ నుంచి 10,33,672 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ఎగువన భద్రాచలం వద్ద కూడా ప్రవాహం తగ్గుముఖం పట్టింది. అక్కడ నీటి మట్టం 40.30 అడుగులకు తగ్గడంతో ప్రమాద హెచ్చరికలు పూర్తిగా ఉపసంహరించారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. శుక్రవారం నాటికి నీటి ప్రవాహం సాధారణ స్థాయికి చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పుపై రాజమహేంద్రవరం సిమెంట్రిపేట సెంటర్లో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాల వద్ద జై మాదిగ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు చింతపర్తి రాంబాబు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల కాలంగా ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన పోరాటం సుప్రీంకోర్టు తీర్పుతో న్యాయం జరిగిందని అన్నారు. ఈ ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొత్తరవుడి రమణ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుపై మాదిగ ఉపకులాల తరపున భారత్ అత్యున్నత న్యాయస్థానంకు శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిత్ర మరాఠీ, ఉండవల్లి నాగేశ్వరరావు, అలాగే వేగం రాచర్ల మురళి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వైరాల అప్పారామాదిగా. నేను ఎంఆర్పిఎస్ మానసి మన్నాకృష్ణ ఉద్యమంలో రాష్ట్ర నాయకుడిగా పనిచేస్తూ ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పును బట్టి రాజమండ్రి పట్టణ ఎంఆర్పిఎస్ కమిటీ ఆధ్వర్యంలో మేము సెలబ్రేట్ జరుపుకున్నాం. ఎందుకంటే 30 సంవత్సరాల అలుపేరు పోరాటం, మానసి మన్నాకృష్ణ అలుపేరు కష్టార్జితం, మా బిడ్డలకు 30 ఏళ్ళు అన్యాయం చేయింది. ఇప్పుడు ఇచ్చి తీర్పు మాది ఉపకులాలకి 10వ తరగతి చదివిన పిల్లలకు కూడా ఉద్యోగులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగా మేము ఈ ఉద్యమాన్ని కొనసాగించే విధానం అర్పించాం, ఏబిసిడి సాధించాం. అందుకు ప్రత్యేకంగా గౌరవ ప్రధానమంత్రి మోదీ గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ గారికి, రాజమండ్రి ఎమ్మెల్యేకి, ఆదిరప్ప శ్రీను గారికి, గోల బృత్యవతి గారికి సవాల్ తెలుపుతాం. ఎందుకంటే వాళ్ళ సహకారంతో ఈ తొందర జరిగింది. మమ్మల్ని ఎంతో మంది ఎన్నో రకాలుగా హింసించారు, అయినా మేము శాంతియుతంగా ఈ పోరాటం జరిపాం. ఈరోజు రాజమండ్రి ఆధ్వర్యంలో గౌరవంగా సభలు జరుపుకుంటున్నాం. 8వ తారీఖు లోపల అసెంబ్లీ తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ముమ్మడి వరపు శనిసోపారావు మాదిగా ఎంఆర్పిఎస్ అండ్ ఎంఎస్పీ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిని ఈ రోజు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క 30 సంవత్సరాలైన త్యాగం, ఆరోగ్యం, కుటుంబాన్ని వదులుకొని ఈ దేశంలో పడే మాదిగ ఉపకులాల కోసం చేసిన పోరాట ఫలితం 30 సంవత్సరాలు ఏ రాజకీయ పార్టీకి లొంగకుండా తన స్వార్థ ప్రయాణాలు కూడా గోటెల వేలుతో తీసి రాజ్యాధికారం నాకు అవసరం లేదు, నాకు ఏబిసిడి నాకు కావాలని నిలబడ్డ ఏకైక వ్యక్తి మరో నవయుగ అంబేద్కర్. మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేసిన ఈ నూతన ఎంఆర్పిఎస్ నాయకులు అందరూ కూడా చాలా అదృష్టవంతులు. ప్రతి మాదిగ ఉపకులాల బిడ్డలు మందకృష్ణ మాదిగ పడ్డ అవమానాలు, మందకృష్ణ మాదిగ గారు పడ్డ చేదరింపులు, ఈ ప్రభుత్వంలో ప్రతి ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఆయన సహకరించిన వారి కంటే వ్యతిరేకించిన వాళ్ళు ఎక్కువ ఉన్నా కానీ ఎక్కడా గుంగిపోకుండా ఈ జాతి ప్రయోజనాల కోసం అవమానాలు కూడా దిగమింగుని ఇవాళ చరిత్రలో ప్రపంచం మాదిగ జాతి ఉపకులాల యొక్క ఉనికి కోసం తొంగు చూసే విధంగా ఒక సుప్రీంకోర్టులో ఆనాడు చంద్రబాబు నాయుడు 98లో చేసిన వర్గీకరణ ఫలాలే ఈ రోజు సుప్రీంకోర్టుకు పరిగణలో తీసుకుందంటే చంద్రబాబు నాయుడు గారికి, మాకు అతి ముఖ్యంగా మోడీ గారు మందకృష్ణ మాదిగ గారిని ఒక్కరిని చేర్చుకుని మాదిగల సభకొచ్చి మాదిగల ఉపకులాల రుణం తీసుకున్న మోడీ గారికి సుప్రీంకోర్టులో మా తరపున వాదించిన అత్యున్నత మహారాజు న్యాయవాదులు అందరికీ ఆర్థికంగా మేము బలం లేకపోయినా గవర్నమెంట్ మమ్మల్ని కనికరించి ఒక నిరుపేద కులమైన మా తరపున న్యాయవాదులు పెట్టి వాదించిన మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి, ఇప్పుడు కొత్తగా నీకు ఎన్డీఏ కూటమిలందరూ కూడా మా ఉద్యోగ నమస్కారాలు. 29 సంవత్సరాల నుంచి జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. అలాగే నేను తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి గవర్నమెంట్ లీడర్గా 6 సంవత్సరాలు చేశాను. మందాకృష్ణ మాదిగ గారు మాకు తండ్రితో సమానం. ఎందుకంటే భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధనలో ముందుకు నడుస్తున్నటువంటి మహాత్మా మందాకృష్ణ మాదిగ గారిని మేము పిలుచుకుంటున్నాం. ఎందుకంటే మాకు తండ్రి లెక్క. ఈ రోజున విద్య, ఉద్యోగ, ఆర్థికంగా కూడా లేదు రాజకీయంగా మేము అభివృద్ధి చెందాలంటే నా మాదిగ బిడ్డలకు ఏం కావాలని గ్రహించిన మొట్టమొదటి వ్యక్తి ఎవర్రా అంటే మందాకృష్ణ మాదిగ గారు. 15వ తారీఖున స్వతంత్రం వస్తుంది, ఆగస్టు 15. ఈవేళ 1వ తారీఖు అంటే మాదిగలకు స్వతంత్రం వచ్చింది ఆగస్టు 1వ తారీఖు. అలాగా
చరిత్రలో లిఖించదగినటువంటి రోజు ఆగస్టు 1వ తారీఖు. ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి వెలువడినటువంటి మాదిగ బ్రతుకులు బాగుపడటానికి ఉపయోగపడేటువంటి జడ్జిమెంట్ ఈవేళ వచ్చింది. దీనికోసం ఎంతో మంది అహర్నిశల కృషి, ఆరోగ్యం బాగోపోయినా డ్యాన్స్ వేస్తున్నటువంటి అన్నయ్య గారిని చూశాను. ఇదే వర్గీకరణ కోసం అర్ధరాత్రి అయినా అవరాత్రి అయినా పిలుపు మేరకు కృష్ణన్న చేస్తున్నటువంటి అలు పెరగని 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రచ్ఛన్న యుద్ధం అది. అన్న ఒక్క పిలిపిస్తే జనసంద్రాన్ని తలపించే భాగ్యనగరంలో కూడా ఒక దేశ అధ్యక్షుడిని తీసుకొచ్చి ఇది నా మాదిగ బలం అని చెప్పి చూపిస్తే మాదిగల సత్తాను గుర్తించి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి గొప్ప ఉపయోగం, మా విజయం ఈ రోజు ఈ వర్గీకరణ యొక్క ఫలితం. జై మాదిగ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సిలిండర్ బ్యాగ్ జంక్షన్లో ఈరోజు సుప్రీంకోర్టు సంచలన మాత్రం తీర్పు ఇచ్చింది కాబట్టి ఎస్సీ వర్గీకరణ మీద ఒక హర్షమైన తీర్పు ఇవ్వడం ఈరోజు మాదిగలందరూ సంబరాలు చేసుకుంటున్నారు 2 రాష్ట్రాల్లో కూడా. ఆ సందర్భంగా ఈరోజు ఈ సెంటర్లో మాదిగలందరూ కలిసి ఈరోజు ఒక కేకును కట్ చేసుకుని సంబరాలు చేసుకునే సందర్భంగా చెప్తున్నాను. అలాగే ఈ వర్గీకరణ ఈ రోజు నుంచి కూడా 2 రాష్ట్రాల్లో కూడా అమలయ్యేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, మాదిగలు అభివృద్ధి చెందాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ తీర్పు మాదిగల అమరుల వీరులకు అంకితం అనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు చింతపర్తి రాంబాబు, నేను అడ్వకేట్ని, ఇదే సెంటర్లో ఉంటాను కాబట్టి అలాగే స్థానిక నాయకులు అందరితో కలిపి ఈ సంబరాల్లో పాల్గొనడం జరిగింది. ముందుగా మన భారత ప్రధానమంత్రి మోదీ గారికి వారి సహకార మంత్రులు కూడా ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట తరపున అభినందనలు తెలుపుతున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి వర్గీకరణ మీద పూర్తి అనుభవం ఉంది కనుక ఆయన రేపు జరిగిపోయే మంత్రిమండలి సమావేశంలో సమావేశపరిచే మంత్రుల్ని ఢిల్లీ పంపించి వర్గీకరణకి చట్టబద్ధ కల్పించే విధంగా సుప్రీంకోర్టులో మరొక తెలియపరచాలని మరి ఈ రోజున మాదిగలో ముద్దు బిడ్డగా ఉంటారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మనస్సు పూర్తిగా మేము జాతి అంకితం అవుతున్నాం. ఆయన ఉన్నంతకాలం కూడా మరి ఆయనకి మేము రుణపడి ఉంటాం. మాదిగ ఉపకులాల వారు సుదీర్ఘంగా 30 ఏళ్ళు చేసిన పోరాటానికి ఇవాళ భారత అత్యున్నత స్థాయిలో మరి సుదీర్ఘ తీర్పును అమలు చేసింది. మరి వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇవాళ మాదిగ ఉపకులాల పిల్లలు కూడా చదువుకొని విద్యా ఉద్యోగ సంక్షేమ రంగంలో ఉండాలి. వర్గీకరణ అనేది షెడ్యూల్డ్ కులాల సామాజిక న్యాయం అని మరోసారి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఫోటోస్ అందజేశారు. ఈ కార్యక్రమం 17వ వార్డు ఇన్ఛార్జ్ రొంపిచర్ల యాంటోనీదాస్ ఆధ్వర్యంలో సిఐ శ్రీనివాస్ కి అందజేశారు. మరియు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న 28వ వార్డు ఇన్ఛార్జ్ శీలం గోవింద్, 27వ వార్డు మాజీ కార్పొరేటర్ దుర్గా ఆంజనేయులు, ప్రెసిడెంట్ వాసంశెట్టి సిలువు, 26వ వార్డు ఇన్ఛార్జ్ పల్లి సాయి తమ్ముడు, 20వ వార్డు ఇన్ఛార్జ్ వరప్రసాద్, 16వ వార్డు ఇన్ఛార్జ్ చర్మూరి సత్యనారాయణ, కక్కుల రమేష్, 17వ వార్డు జనసేన నాయకురాలు సన్నుప్రియ, తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం పీతాని మల్లేశ్వరి అక్క, పార్థమణి రమణక్క, గండిబోయిన రామణమ్మ అక్క, ఎల్లంకుల ధనలక్ష్మి, ఉమా అక్క, మల్లేశ్వరీదేవి పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ఫాలో ఓవర్ ఆర్గనైజింగ్ భీమ్శంకర్ తదితరులు పాల్గొన్నారు. రాజానగరం ఫ్లిప్కార్ట్ స్టోర్ను గుర్తు తెలియని దుండగులు తాళాలు బద్దలు కొట్టి సుమారు 1,26,000 రూపాయల నగదును దొంగిలించారు. ఫ్లిప్కార్ట్ స్టోర్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సిఐ కాశీ విశ్వనాథ్, ఎస్ఐ పవన్ కుమార్ దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలను పరిశీలించి పూర్తి విషయాలు త్వరలో తెలియజేస్తామని అన్నారు. ఈ చోరీలో 4 వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. నూతన బస్ సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల. సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణికులతో మమేకమవుతూ బస్సులో ప్రయాణం.
ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ భారీ ఉద్యమానికి సిద్ధమవుతున్న మాజీ ఎంపీ హర్ష కుమార్. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో విజయోత్సవ సంబరాలు. కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్న ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.